మద్యం షాపుల్లో ఉద్యోగ భద్రత పనిచేసే సిబ్బందికి కల్పించాలని నూతన మద్యం పాలసీ నాణ్యమైన మద్యం ఇస్తామన్న ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగ విషయంలో ఎటువంటి భరోసా ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా సామర్లకోట డిపో యూనియన్ అధ్యక్షులు సబ్బతి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సర్పవరంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు కార్తీను, కవీర కాబు, ఏ సూర్యనారాయణ, దొరబాబు, ఎం అశోక్, సిహెచ్ శేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైన్ షాప్ లో సిబ్బంది మేము ఏ ఒక్క తప్పు చేయకుండా ప్రభుత్వానికి సరైన రెవెన్యూని ఇస్తూ కరోనా కాలంలో కూడా ఎంతో మంది ప్రాణాలు చనిపోయిన వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒకటి న్యాయం చేయలేదు. అయినా మేము ఏనేకోకుండా మా కుటుంబ బాధ్యతల కోసం, అలాగే రాష్ట్ర రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ ఎక్కడ మేము ధర్నాలు చేసినా ఏం చేసినా పోతుందని చెప్పి మీ యొక్క ధర్నాలు కానీ చేయకుండా మా యొక్క గోల్డ్ మేళ అధికారులు చెప్పాం కానీ పై వరకు వెళ్ళలేకుండా పోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బోనస్ రాకుండా లేదు, ఒక్కసారి కూడా రాలేదండి. ఈ డిసెంబర్ 31 అండ్ జనవరి 1 జరిగినప్పుడు మమ్మల్ని అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా డ్యూటీ చేయించారండి. ఎక్కడ కూడా ఈ డ్యూటీ చేసిన అర్ధరాత్రి పనికి కనీసం దానికి ప్రతిఫలం ఎక్కడ కూడా చేయలేదండి. దాన్ని కూడా మేము ఏది అడగలేదు. ఒకటి ప్రధాన అజెండా, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం పాలసీ వస్తుందని మాకు అనడం వల్ల మాలో ఒక అలజడి సృష్టించడం జరిగింది. పత్రిక మరియు మీడియా ద్వారా వచ్చినాయి. ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఒకవేళ అలా జరిగితే మాత్రం దయచేసి 15,000 మంది కుటుంబాలు రోడ్డున పడిపోతారు. కావున మా అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేకూరుతారని మీ అందరినీ వేడుకుంటున్న సగర్వంగా మా సూపర్వైజర్ సేల్స్మెన్ తరఫున మాకు న్యాయం చేకూర్చండి, ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే శాలరీస్ కూడా మాకు అప్పటి నుంచి రిక్రూట్మెంట్ అవ్వలేదండి. మేము శాలరీస్ కూడా ఇప్పుడు మేము శాలరీస్ అడగట్లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే శాలరీస్ కూడా కొంచెం పెంచేలా చూసి ఇలా మాకు చూడండి, న్యాయం చేయండి. థ్యాంక్ యూ సార్.